రోజు రోజుకి మీడియాలో పాపకి సంబంధించిన న్యూస్‌లు చూస్తూ ఉంటే నిజంగా పిచ్చిలేస్తుంది. ఒక న్యూస్‌లో పాప దొరికిపోయింది అని రాస్తున్నారు. ఇంకొన్ని న్యూస్‌లో పాప దొరకబోతుంది అంటున్నారు. పాపని కొండ చలివెత్తుకెళ్ళిందంటున్నారు. గుంటల్లో పడిపోయిందంటున్నారు. అసలు న్యూస్‌కి హద్దు, పద్దు లేనే లేదు. అసలు చాలా రకాలుగా జాహ్నవి పాప పైనైతే న్యూస్‌లు స్ప్రెడ్ అవుతున్నాయి. నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. పాప జూన్ 6న మిస్ అయింది. ఇప్పటి వరకు పోలీసులు కూడా పాప ఎక్కడికి వెళ్ళింది? ఎవరైనా ఎత్తుకొని వెళ్లారా? ఏం జరిగింది అనేది ఆచూకీ తెలుసుకోలేకపోతున్నారు. నిజంగా చాలా రకాలుగా పోలీసులైతే ప్రయత్నిస్తూనే ఉన్నారు. వాళ్ళ ప్రయత్నాలకి అంతు లేకుండా పోయింది. ఎంతగా ట్రై చేస్తున్నారంటే పాపను కనిపెట్టడం కోసమని గుంటలు, చెరువులు, అడవులు అన్నీ వెతికారు. కానీ పాప ఎక్కడా దొరకలేదు. ఫైనల్‌గా కిడ్నాప్ చేశారు అని అంటున్నారు. కిడ్నాప్ చేస్తే మనిషి అన్నాక ఎక్కడైనా తప్పు చేస్తాడు కదా! కానీ ఆ తప్పు కూడా దొరకకుండా ఎలా పాపని మాయం చేశారో అన్నది ఇప్పుడు చాలా పెద్ద మిస్టరీగా మారిపోయింది. అయితే చాలామంది ఇప్పుడు ఇన్ని రోజులు పాప దొరకకపోవడం పైన తల్లిదండ్రులకు నిర్లక్ష్యంతో పాటు తల్లిదండ్రులు ఏదైనా తప్పు చేసుంటారా అని న్యూస్‌ని తల్లిదండ్రుల పైకి తిప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. నిజంగానే వాళ్ళ తల్లిదండ్రులు అమాయకులే. వాళ్ళు మాట్లాడే మాటల ప్రకారం మనం చెప్పొచ్చు. కానీ ఇక చేసే ఆప్షన్స్ ఏమీ లేక మేబీ వాళ్ళ తల్లిదండ్రులు ఏదైనా చేసుంటారా అనేది క్వెషన్ మార్క్‌గా ఇప్పుడు చాలామందైతే వాళ్ళ తల్లిదండ్రుల్ని కూడా అనుమానించాల్సిన స్థితిలోకొచ్చేస్తున్నారు. ఇంకా కొంతమందయితే ఇంకా ఒక స్టెప్ ఫార్వర్డ్‌కి వెళ్లి తల్లిదండ్రులు ఏదో దాస్తున్నారు. నిజంగానే వాళ్ళ మాటలు వింటుంటే ఆఖరికి కొంతమంది జర్నలిస్టులు గానీ, కొంతమంది పోలీసులు గానీ తల్లిదండ్రులు ఏదో దాస్తున్నారు. ఇంకా వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఓపెన్ అప్ అవ్వలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు ఏ రకమైన విషయాన్ని దాస్తున్నారు అన్నది తెలియట్లేదు. కానీ వాళ్ళే తప్పు చేశారు అని మనం జడ్జ్ చేయలేము. కానీ తప్పు ఎలా జరిగిందో, పాప ఎలా మిస్ అయిందనేది అంతు చిక్కకుండా పోయింది. నాకు తెలిసి పెద్ద పెద్ద కేసులు కూడా కొన్ని రోజుల్లో సాల్వ్ అయిపోతాయి. ఎక్కడో దగ్గర ఏదో ఒక మిస్టేక్ అయితే చేయడము, దాన్ని పట్టుకొని క్లూస్ లాగడం బయటికి పోలీసులు చేస్తారు. కానీ ఈ విషయంలో అసలు అంత చిన్న పాప విషయంలో ఇన్ని రోజులు టైం పడుతుంది. అసలు పాప సేఫ్‌గా ఉందా? పాపకి ఏదైనా జరిగిందా? అనే క్వెషన్స్ ఎక్కువైపోతున్నాయి. అసలు జనాల్లో కూడా రోజు రోజుకి క్యూరియాసిటీ పెరుగుతుంది. పాప ఏం జరిగింది? పాప ఇంటికొస్తుందా? ప్రతి న్యూస్ కూడా ఓపెన్ చేసి పాప వచ్చేసింది, దొరికింది అని థంబ్‌నెయిల్ చూడగానే వచ్చేసిందా? పాప దొరికిపోయిందా? అని చెప్పి ఓపెన్ చేసి చూసేవాళ్ళు చాలామందున్నారు. ఇంకొంతమంది వ్యూస్ కోసం కూడా అలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు పాప మాత్రం సేఫ్‌గా ఇంటికి రావాలి అని ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారు. పాప తల్లిదండ్రులు ఏదైనా చేసుంటారు అని కొంతమంది కమెంట్స్ చేస్తున్నారు. తండ్రిలో ఎక్కడ బాధ కనిపించట్లేదు. తండ్రి మొఖంలో ఎక్కడా కూడా సాడ్ ఫీలింగ్ లేదు. తండ్రి ఏదైనా దాస్తున్నాడేమో ఆయన్ని అడగండి. తల్లి కూడా గట్టిగా అడగండి. వాళ్ళని విచారణ చేయండి. వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళని కానీ, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళని గానీ ఒకసారి విచారిస్తే క్లియర్‌గా తెలుస్తుంది అని చెప్పి ఇప్పుడు ఫైనల్‌గా ఆ జడ్జిమెంట్‌కైతే వస్తున్నారు జనాలు. ఇంతమంది ఉండి ఆ చంటి పాపకు కాపలా కాయలేకపోయారు. ఇప్పుడు తల్లిదండ్రుల నిర్లక్ష్యం కూడా ఇందులో చాలా ఉంది. మరి మీరేమనుకుంటున్నారు అనేది పాప విషయంలో కమెంట్ చేయండి.